ఏపీలో రైల్వే ప్రయాణానికి, సరుకు రవాణాకు మరిన్ని మెరుగైన రోజులు రాబోతున్నాయి. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖ దగ్గరలోని దువ్వాడ వరకు ప్రస్తుతం ఉన్న 2 రైల్వే లైన్లకు తోడుగా మరో 2 కొత్త లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు 9,889 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో 198 కిలోమీటర్ల పొడవున చేపడుతున్న ఈ ప్రాజెక్టు రాబోయే 5 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ నిర్ణయం వల్ల తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా చేసే ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టు అత్యంత సంక్లిష్టమైనది, ప్రతిష్టాత్మకమైనది. ఇందులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే వంతెనను నిర్మించనున్నారు. వీటితో పాటు 3 భారీ వంతెనలు, 58 పెద్ద వంతెనలు, 416 చిన్న వంతెనలు, 73 RUBలు, 3 ROBలు, 2.7 కిలోమీటర్ల పొడవైన ఒక వయాడక్టును నిర్మిస్తారు. ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు 8 కిలోమీటర్ల మేర కొత్త అలైన్మెంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా రైళ్లు ఢీకొనకుండా భద్రత కల్పించే అత్యాధునిక కవచ్ రక్షణ వ్యవస్థను కూడా ఈ మార్గంలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ కొత్త లైన్ల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభించనుంది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం వంటి ప్రధాన ఓడరేవులకు రవాణా మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు, సిమెంట్ కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్లతో పాటు రసాయన ఎరువులు, ఆహార ధాన్యాలు, బాక్సైట్, జిప్సం, సున్నపురాయి రవాణాకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుంది. దీనివల్ల ఏటా అదనంగా 29 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసే అవకాశం కలుగుతుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. చర్లపల్లి నర్సాపూర్, చర్లపల్లి నర్సాపూర్, తిరుపతి నర్సాపూర్ మధ్య 2 కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. అంతేకాకుండా కాకినాడ 1 టౌన్, లింగంపల్లి ఎక్స్ప్రెస్ ను ఇకపై వారానికి 3 రోజులు కాకుండా ప్రతిరోజు నడిపేలా రోజువారీ సర్వీస్ గా మార్చారు. ఇండోర్ లింగంపల్లి హంసఫర్ ఎక్స్ప్రెస్ ను చర్లపల్లి వరకు పొడిగించారు. నిడదవోలు దువ్వాడ భారీ ప్రాజెక్టు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ అనుసంధానం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇది స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ఒక కీలక ముందడుగు అని అభివర్ణించారు.